ఈ ఏడాది ఆరంభంలో మెరిసిన బాక్సాఫీస్ మెరుపులు మళ్లీ సెప్టెంబర్లోనే కనిపించాయి. అదే తీరు అక్టోబర్లోనూ సాగుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు సినీ జనం. మరి ఈ నెలలో బాక్సాఫీస్ బరిలో దిగబోతోన్న సినిమాలేంటి? జనవరిలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న చిత్రాలు తెలుగు సినిమా బాక్సాఫీస్ను పులకింపచేసింది. తర్వాతి నెలల్లో కొన్ని చిత్రాలు సందడి చేసినా పొంగల్ స్థాయి మెరుపులు కనిపించలేదు. మళ్లీ అలాంటి తళతళలో సెప్టెంబర్లో మొదటగా 5వ తేదీన వచ్చిన చిత్రాల్లో లిటిల్ హార్ట్స్ చిన్న సినిమాగా వచ్చి 50 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఆ తర్వాతి వారం అంటే సెప్టెంబర్ 12న వచ్చిన మిరాయ్ మరింత విజృంభించింది. ఈ సినిమా 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. చివరి వారంలో వచ్చిన ఓజీ 300 కోట్లకు చేరువలో ఉంది. ఇలా సెప్టెంబర్ మాసంలో మొదట లిటిల్ హార్ట్స్ ఘన విజయం సక్సెస్ కు శ్రీకారం చుట్టింది. అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందా అని సినీ పండిట్స్ ఆశిస్తున్నారు. అక్టోబర్ 1న వచ్చిన ఇడ్లీ కొట్టు ఏమాత్రం మురిపించలేకపోయినా మరుసటి రోజున జనం ముందు నిలిచిన కాంతార చాప్టర్ 1 విశేషాదరణ పొందుతోంది. ఇది చూసి అక్టోబర్ కూడా వసూళ్లతో కళకళలాడుతుందేమోనని సినీ జనం ఆశిస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన వచ్చే సినిమాల్లో భారీ చిత్రాలేవీ లేకపోయినా కొన్ని ఆశలు చిగురింపచేస్తున్నాయి. శశివదనే, మటన్ సూప్, ఎర్రచీర, ఆన్ ద రోడ్, అరి అనే తెలుగు స్ట్రైట్ మూవీస్ వెలుగు చూడనున్నాయి. అక్టోబర్ 10వ తేదీనే ఇంగ్లీష్ నుండి డబ్బింగ్ అయిన ట్రాన్ అరీస్ రిలీజ్ అవుతోంది. తర్వాత అక్టోబర్ 16వ తేదీన వచ్చే మిత్రమండలి కొన్ని ఆశలు రేపుతోంది. ప్రియదర్శి హీరోగా రూపొందిన ఈ సినిమా అన్ని రకాల వారిని ఆకట్టుకోనుందని మేకర్స్ చెబుతున్నారు. దాంతో కాసింత బజ్ క్రియేట్ అయింది. అక్టోబర్ 17వ తేదీన కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ జనం ముందుకు రానుంది. అదే రోజున సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన తెలుసు కథ కూడా పలకరించనుంది. వీటితో పాటే తమిళం నుండి అనువాదమవుతోన్న ప్రదీప్ రంగనాథన్ సినిమా డ్యూడ్ విడుదలవుతోంది. ఈ సినిమాలన్నీ సినీ లవర్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే అక్టోబర్ 21వ తేదీన దీపావళి కానుకగా రష్మిక, ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్స్ చేసిన తామా హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. అక్టోబర్ 24వ తేదీన ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా స్లాట్ బుక్ చేసుకోలేదు. ఇక అక్టోబర్ 31వ తేదీన రవితేజ మాస్ జాతర రానుంది. వీటన్నింటిని మించి రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలి సిరీస్ ఒకటి రూపొందింది. బాహుబలి ది ఎపిక్ గా జనం ముందు నిలవనుంది. అక్టోబర్ ద్వితీయార్థంలో కాసింత క్రేజ్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. కాబట్టి జనవరి, సెప్టెంబర్ లాగే అక్టోబర్ కూడా బాక్సాఫీసును కళకళలాడిస్తుందేమో చూడాలి.